గాంధీ భవన్లో ఏఐసీసీ కార్యదర్శులతో పార్టీ నేతల భేటీ. ముఖాముఖి మాట్లాడుతున్న ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు, హాజరైన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. బీసీలందరూ తమ వెంటే ఉన్నారన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. 40 కుల సంఘాల నాయకులతో సమావేశం. జగన్ ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానం చెప్పలేకపోయారు. చంద్రబాబు ఇచ్చిన హామీలకు తగ్గట్టు బడ్జెట్ లేదన్న అంబటి. హకీంపేటలో ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణపై తెలంగాణ హైకోర్టు స్టే. నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు. తదుపరి విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా. హైదరాబాద్లో నకిలీ కాల్ సెంటర్ స్కామ్. పేపాల్ వినియోగిస్తున్న కస్టమర్స్ డేటా చోరీ. విదేశాల్లో ఉన్నవాళ్లే టార్గెట్గా మోసాలు. 50 మందిని అదుపులోకి తీసుకున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ఏసీబీకి చిక్కిన ట్రాన్స్కో ఏడీఈ శ్యామ్ ప్రసాద్. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు. జగిత్యాల కలెక్టరేట్ ముందు ఆశా కార్యకర్తల ఆందోళన. అత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్. విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న ఆశా కార్యకర్తపై అఘాయిత్యం. నిందితుణ్ణి ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని ఆగ్రహం. మచిలీపట్నంలోని 3 స్తంభాల సెంటర్ దగ్గర అగ్ని ప్రమాదం. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడుతో స్థానికుల పరుగులు. స్పాట్కు చేరుకుని మంటలార్పివేసిన అగ్నిమాపక సిబ్బంది. కడప జిల్లా బద్వేలులో పట్టపగలు చోరీ. తాళాలు పగలగొట్టి బంగారం, నగదు దోచుకు వెళ్లిన దొంగలు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు. ములుగులో ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేసిన ఫారెస్ట్ అధికారులు. 3 వ్యక్తులపై వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు. బైకును తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకు వెళ్లిన ఆర్టీసీ బస్సు. నెల్లూరు జిల్లా కందుకూరులో ఘటన. సురక్షితంగా బయటపడ్డ 45 మంది ప్రయాణికులు. నెల్లూరు జిల్లా చేజర్లలో సోమశిల దక్షిణ కాలువకు గండి. పెద్ద చెరువుకు భారీగా చేరుతున్న నీరు. నీటిని నిలిపివేసి మరమ్మతులు చేస్తున్న అధికారులు.